నమస్తే అండి. రీజనింగ్‌లో ఈరోజు క్లాస్ వచ్చి కోడింగు, డీకోడింగు. డీకోడింగ్‌లో 6 టైప్స్ ఉంటాయి మనకి. ఈ 6 టైప్స్ అనేవి మనం 1 బై 1 నేర్చుకుందాము. ఒకటేమో లెటర్ కోడింగు, నెంబర్ కోడింగు, మిక్స్డ్ కోడింగు, సబ్స్టిట్యూషన్, అలాగే మ్యాట్రిక్స్ కోడింగు, అనాలిసిస్ కోడింగు. ఈ 6 టైప్స్ ఉంటాయి. వీటి మోడల్స్ మనం 1 బై 1 నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ నేర్చుకుందాము. బేసిక్ అనమాట. బేసిక్ పార్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. అది నేర్చుకుందాం ఫస్ట్. బేసిక్ వచ్చేసి ఇందులో ఏ నుంచి జెడ్ వరకు మీకు వాటి ఏ అనేది పొజిషన్ అనమాట. ఏ అనేది 1 పొజిషన్లో ఉంది, బి అనేది 2 పొజిషన్లో ఉంది. అలా ఏబిసిడీలకి మీరు పొజిషన్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఏ నుంచి జెడ్ వరకు అంటే 1 నుంచి 26 వరకు అనమాట. ఫస్ట్ మీరు 13 అనేది ఎం వరకు ఇలా రాసుకుని వాటికి పొజిషన్ ఇచ్చి అక్కడి నుంచి మీకు 14 అంటే ఎన్ నుంచి రివర్స్లో మీరు ఇక్కడ వరకు జెడ్ వరకు రాసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏకి ఆపోజిట్ జెడ్ వస్తుంది, బికి ఆపోజిట్ వై వస్తుంది, సికి ఆపోజిట్ ఎక్స్ వస్తుంది, డికి ఆపోజిట్ డబ్ల్యూ వస్తుంది, ఈకి ఆపోజిట్ వి వస్తుంది, ఎఫ్కి ఆపోజిట్ యూ వస్తుంది, జీకి ఆపోజిట్ టీ వస్తుంది, హెచ్కి ఆపోజిట్ ఎస్ వస్తుంది, ఐకి ఆపోజిట్ ఆర్ వస్తుంది, జేకి ఆపోజిట్ క్యూ వస్తుంది, కేకి ఆపోజిట్ పి వస్తుంది, ఎల్కి ఆపోజిట్ ఓ వస్తుంది, ఎంకి ఆపోజిట్ ఎన్ వస్తుంది. వీటిని మనం ఇలా గుర్తుంచుకోవాలి. ఏబిసిడీలు అనేవి పొజిషన్స్ గుర్తుంచుకోవాలి, ఏ స్థానంలో ఉన్నాయో గుర్తుంచుకోవాలి. అలాగే ఏకి ఏది ఆపోజిట్ వస్తుందో కూడా అది గుర్తుంచుకోవాలి. అది ఎలా గుర్తుంచుకోవాలనేది చిన్న షార్ట్ కట్ ఉంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ నుంచి జెడ్ వరకు అంటే ఏ టు జెడ్ అనమాట. సో ఇలా గుర్తుంచుకోవచ్చు. బీవై అంటే బాయ్లో ఏముంటుంది, బీవై అంటే ఇలా గుర్తుంచుకోవచ్చు అనమాట. సిఎక్స్ అంటే కాక్స్, డిడబ్ల్యూ అంటే డౌన్లో ఏముంటుంది, డి ఉంటుంది, డబ్ల్యూ ఉంటుంది. సో ఈ వర్డ్స్ అనేవి మీకు గుర్తుంచుకుంటే మీకు దీనికి ఏకి ఆపోజిట్ జెడ్ అనేది మీకు ఈజీగా గుర్తొస్తుంది అనమాట. ఈవి అంటే ఎవ్రీలో ఈ ఉంది, వి ఉంది. ఎఫ్యు అంటే ఫర్ యూ అంటే ఎఫ్యు. జీటీ అంటే గోట్, ఇంట్లో ఏముంది, జీ ఉంది, టీ ఉంది. అలాగే హెచ్ఎస్లో హై స్కూల్, హెచ్ఎస్. అలాగే ఐఆర్ అంటే ఇండియన్ రైల్వేలో ఏముంది, ఐఆర్. అలాగే జేక్యూ అంటే జాక్, అలాగే క్వీన్ అనమాట. జేఎన్క్యూ. అలాగే కేపీ ఏముంది, పీకే. అలాగే ఎల్ఓ అంటే లవ్లో ఏముంటుంది, ఎల్ ఉంటుంది, ఓ ఉంటుంది. అలాగే ఎంఎన్లో ఎన్. సో ఇది ఎంఎన్ అనేది మూన్లో ఇలా ఉంటుంది అనమాట. మనకి ఈ వర్డ్స్ అనేవి మనం గుర్తుంచుకుంటే ఈ వీటికి ఆపోజిట్ లెటర్ అనేది మనకి ఈజీగా గుర్తొస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కోడింగ్, డీకోడింగ్లో ఎగ్జాంపుల్ తెలుసుకుందాము. ఫస్ట్ ఈ వర్డ్ ఇచ్చారు, ఈ లెటర్ మనం ఇక్కడ కింద ఇలా రాసుకొని దాని కింద ఇచ్చిన సెంటెన్స్ అనేది మనం మళ్ళీ ఇక్కడ రాసుకుందాము. ఒకదాని కింద ఒకటి రాయాలి. దానికి మనం వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్దాము. హెచ్ అంటే ఎంత, 8 అనమాట రాసాము. ఏ అంటే ఎంత, 1 వాల్యూ. అలాగే ఆర్ అంటే ఎంత, ఆర్ ఇక్కడ ఉంది, 18. సో 18 అని రాసాం. ఎస్ అంటే ఎంత, 19. దీనికి రాద్దాం. అలాగే హెచ్ అంటే ఎంత, 8. అలాగే ఐ అంటే ఎంత, 9. అలాగే టీ అంటే ఎంత, 20. అలాగే హెచ్ అంటే ఆల్రెడీ రాసాం కాబట్టి 8. ఐ అంటే ఎంత, 9. అలాగే బి అంటే 2. ఎస్ అంటే ఆల్రెడీ రాసాం 19. టీ అంటే ఆల్రెడీ రాసాం 20. అలాగే ఐ అంటే 9. జే అంటే 10. అలాగే యూ అంటే 21. అలాగే ఐ అంటే 9. సో 8కి 9కి గ్యాప్ ఎంత ఉంది, ఎంత పెరిగింది, 1 పెరిగింది అంటే +1 పెరిగింది. 1కి 2 ఎంత పెరిగింది, +1 పెరిగింది. 18కి 19 ఎంత పెరిగింది, +1 పెరిగింది. 19కి 20కి ఎంత పెరిగింది, 1 పెరిగింది, +1. అలాగే 8కి 9కి ఎంత పెరిగింది, +1. అలాగే 9కి 10కి ఎంత పెరిగింది, +1. అలాగే 20కి 21కి ఎంత పెరిగింది, +1. 8కి 9కి ఎంత పెరిగింది, +1. అంటే 1 అంటే 1కి ఇలా 1 అనేది పెరుక్కుంటూ వెళ్ళిందనమాట. సో దీనికి కూడా అలా మనం 1 అనేది పెరుక్కుంటూ వాల్యూ అనేది రాసి అదే ఆన్సర్ అవుతుంది.
సో అది రాద్దాం మనం. ఇదిగోండి శివాజీ అనే వర్డ్ ఇచ్చారు, అలాగే మనం శివాజీ అనే వర్డ్ అనేది రాద్దాము. దీనికి వాల్యూస్ ఇద్దాం. ఎస్ అంటే ఎంత 19, అలాగే ఐ అంటే ఎంత 9, సో వి అంటే ఎంత 22, అలాగే ఏ అంటే ఎంత 1, అలాగే జే అంటే ఎంత 10, అలాగే ఐ అంటే ఎంత 9, ఆల్రెడీ రాసాం 9. దీనికి మనం +1 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్దాం. +1 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 20 అంటే ఎంత వాల్యూ టీ అన్నమాట, సో టీ. అలాగే +1 యాడ్ చేస్తే 10 అంటే ఎంత జే అన్నమాట, ప్లస్ అలాగే 22కి 1 యాడ్ చేస్తే ఎంత 23 అంటే ఎంత డబ్ల్యూ, అలాగే +1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది, 2 వాల్యూ ఎంత బి అన్నమాట. అలాగే 10కి 1 యాడ్ చేస్తే 11 వాల్యూ ఎంత అవుతుంది కే అన్నమాట. సో అలాగే 9కి 1 యాడ్ చేస్తే 10 వాల్యూ ఎంత జే. సో TJWBKJ. సో ఇది ఆన్సర్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదొక మోడల్, ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకో మోడల్ చెప్తాను. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ వర్డ్ అనేది లాస్ట్ అని ఇచ్చారు, ఈ వర్డ్ కింద ఈ వర్డ్ అనేది రాసుకుందాం. మనం రాసుకుని దీనికి ఏమనేది ఆన్సర్ వస్తుందో మనం చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఇలా రాసుకోండి. అంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్న వాళ్ళకి మాత్రమే నేను ఇలా రాసి చెప్తున్నాను. ఇలా రాయడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను రాస్తున్నాను. మీకు తర్వాత మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఆల్రెడీ గుర్తుంచుకుంటారు. సో ఈ అవసరం అనేది ఉండదన్నమాట. నేను చెప్పేటప్పుడు మీకు అర్థం అవ్వాలి కాబట్టి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వాలని నేను ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటికి వాల్యూస్ ఇద్దాము. ఎల్ వాల్యూ ఎంత అంటే 12, సో మనం ఇక్కడ 12 అని రాద్దాము. ఏ వాల్యూ 1, ఎస్ వాల్యూ ఎంత 19. సో మనం రాయిగా ఏంటంటే మనకు వాల్యూస్ అనేవి గుర్తుండిపోతాయి ఫ్రెండ్స్. అలాగే వై వాల్యూ ఎంత 25, ఏ వాల్యూ 1, అలాగే ఎం వాల్యూ ఎంత 13, అలాగే సి వాల్యూ ఎంత 3, అలాగే వి వాల్యూ ఎంత 22, అలాగే సి వాల్యూ వచ్చి 3, అలాగే ఎఫ్ వాల్యూ వచ్చి 6. 12కి గ్యాప్ ఎంత 1 పెరిగింది అంటే +1, అలాగే 1కి 3కి గ్యాప్ ఎంత పెరిగింది +2, అలాగే 19కి 22కి ఎంత గ్యాప్ పెరిగింది +3, అలాగే 25కి 3కి అంటే ఇది రివర్స్లో ఫ్రెండ్స్. మీకు ఎలా అంటే ఇక్కడ నేను చెప్తాను. 26 వరకే ఉంటాయి లెటర్స్ అనేవి. అలాగే 25, 26 YZ, అలాగే 1, 2, 3 అంటే ABC అంటే వాల్యూ వచ్చి 3 అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇది అంటే 25, 26, 27, 28, 29 అంటే మీకు ఎన్ని వాల్యూస్ వచ్చాయి 25 నుంచి 4 వాల్యూస్ అనేవి పెరిగాయి. సో 4 వాల్యూస్ అనేవి పెరిగాయి. అలాగే ఏ నుంచి 6 వరకు ఎన్ని వాల్యూస్ పెరిగాయి 5 వాల్యూస్ పెరిగాయి. సో ఇలా వాల్యూస్ అనేవి 1, 2, 3, 4 ఇలా వాల్యూస్ అనేవి పెరుగుకుంటూ వెళ్ళాయి అనమాట. సో దీనికి కూడా మనము అలాగే వాల్యూస్ అనేది పెంచుకుంటూ వెళ్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు అది రాద్దాము. ఆ వర్డ్ అనేది రాద్దాం మనం. DUSYTH. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాస్తున్నాము, అదే వర్డ్ రాసాము. దానికి మనం వాల్యూస్ అనేది ఇచ్చి ఫస్ట్ డి వాల్యూ ఎంత 4, అలాగే యూ వాల్యూ ఎంత 21, అలాగే ఎస్ వాల్యూ 19, అలాగే వై వాల్యూ 25, ఏ వాల్యూ 1, అలాగే ఎన్ వాల్యూ 14, అలాగే టీ వాల్యూ వచ్చి ఎంత 20, ఇది 120, అలాగే హెచ్ వాల్యూ ఎంత 8, సో 8. దీనికి మనము పెంచుకుంటా వాల్యూస్ వెళ్ళాలి. ఇది ఎలా పెరిగినాయి 1, 2, 3 అలా ఎలా పెరిగినాయో మనం ఆల్రెడీ అలా పెంచుకుంటూ వెళ్దాము. తనకి ఎన్ని లెటర్స్ అనేవి ఇస్తారో దాన్ని బట్టి మనం పెంచుకుంటూ వెళ్ళడమేనండి. కొంచెం దూరంగా రాసుకోండి కన్ఫ్యూజ్ లేకుండా.
4కి 1 యాడ్ చేస్తే ఎంత 5 వాల్యూ ఎంత ఈ. సో ఆన్సర్ ఈ వస్తుంది. అలాగే 21కి 2 యాడ్ చేస్తే 23 అంటే 23 వాల్యూ ఎంత W. అలాగే 19కి వాల్యూ యాడ్ చేస్తే 3 యాడ్ చేస్తే 22 వాల్యూ V. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 25కి 4 వాల్యూస్ యాడ్ చేయాలి. 4 వాల్యూస్ ఎలా యాడ్ చేయాలంటే 25 అంటే 25 తర్వాత 4 వాల్యూస్ ఈ 26 1 2 3 అంటే 26 ఏమో Z, 1 ఏమో A, 2 ఏమో B, 3 ఏమో C అంటే ఆన్సర్ అనేది 3 అవుతుంది అనమాట. C వాల్యూ వస్తుంది. సో మనం ఇక్కడ 3 రాసుకుని ఇక్కడ C రాద్దాం. అలాగే Aకి 5 యాడ్ చేస్తే 6 అంటే ఏమొస్తుంది ఇక్కడ ఇదిగోండి 6 అంటే F వస్తుంది. ఆన్సర్ F అవుతుంది. అలాగే 14కి 6 యాడ్ చేస్తే 20 అవుతుంది. 20 వాల్యూ ఎంత అవుతుంది T అంటే చూడండి T వాల్యూ 20. నెక్స్ట్ 20కి 7 యాడ్ చేయాలి. అంటే 20కి ఆల్రెడీ 26 లెటర్సే ఉంటాయి కదా, 26 లెటర్స్ ఉంటాయి. ఇంకా 1 ఏమవుతుంది Z, ఇదేమో A అంటే ఆన్సర్ వచ్చి A అవుతుంది అనమాట. నెక్స్ట్ 8 అంటే 16 అంటే వాల్యూ వచ్చి మీకు P అవుతుంది. సో ఆన్సర్ అయితే మీకు ఇది ఫ్రెండ్స్. సో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు నోట్స్ పెట్టుకుని నేను చెప్పే క్లాసెస్ అనేవి నోట్ చేసుకోండి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు కొత్త క్వశ్చన్స్ అనేవి మీ అంతటా మీరు చేయగలుగుతారు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే మీకు రీజనింగ్ క్లాసెస్ అనేవి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. నా వీడియోస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. అసలు ఏమీ రాదు మ్యాథ్స్, అసలు మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అన్న వాళ్ళందరికీ కూడా ఈ రీజనింగ్ క్లాసెస్ అనేవి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా నేను చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో మాకు కామెంట్ చేయండి. నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఏమైనా వస్తే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. అందరిలాగా అయితే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి మానేయను ఫ్రెండ్స్. ఈ లెటర్ కోడింగ్ మీద నేను మినిమం 23 అనేది మీకు నేను చేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ అనేవి. మీరు దాన్ని బట్టి ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లో మీరు ఇలా చేస్తే మాత్రం మీకు టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా మాత్రం మీరు చేయకూడదు. జస్ట్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ మీకు రావాలి కాబట్టి, మీకు తెలియాలి కాబట్టి ఈ విధంగా నేను చెప్పడం జరుగుతుంది. ఎవరికి కూడా తెలియదు అనుకోకుండా ఈ విధంగా అయితే ఈజీగా మీకు అర్థమవుతుందని నేను ఈ విధంగా చెప్తున్నాను. మీరు ఎగ్జామ్ హాల్లో మీకు 30 సెకండ్స్ అలా మాత్రమే ఉంటుంది. 1 minute 30 seconds మాత్రమే ఉంటుంది. ఆర్ఆర్బీలో అయితే అసలు 30 సెకండ్సే ఉంటాయి. సో మీరు ఫాస్ట్గా చేయాలంటే మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒక నోట్స్ పెట్టుకుని నేను చెప్పే ఏవైతే రీజనింగ్ క్లాసెస్ ఉన్నాయో అవి మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ నోట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. సో స్పీడ్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇది ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసమే నేను చేస్తున్నాను. ఎవరు ఇబ్బంది పడకూడదని. ఓన్లీ ఫీజు కట్టేసి వాళ్ళు చెప్పుకోకుండా బయట చాలా ఉంటుంది. అలాగే ఫీజు కట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ కోసమే నేను వీడియోస్ చేస్తున్నాను ఫ్రీగా. సో నా వల్ల ఒక 10 మంది బాగుపడాలనే నా ఉద్దేశం. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ వచ్చి 1. మనం 1 ఇక్కడ రాసుకుందాం. కే వాల్యూ ఎంత? 11. సో 11 అని ఇక్కడ రాద్దాం. అలాగే బి వాల్యూ 2. అలాగే ఏ వాల్యూ 1. అలాగే ఆర్ వాల్యూ 18. సో దీని కింద జీ వాల్యూ అంటే 7. సో 7. పి వాల్యూ 16. సో 16 రాద్దాం. సో ఎఫ్ వాల్యూ వచ్చి 6. అలాగే డి వాల్యూ 4. టీ వాల్యూ వచ్చి 20. సో దీనికి గ్యాప్ ఎంత ఉంది? 1 నుంచి 7 వరకు ఎంత గ్యాప్ ఉంది అంటే ఎంత పెరిగింది? 6 పెరిగింది అంటే +6. 11 నుంచి 16 వరకు ఎంత పెరిగింది అంటే 5 పెరిగింది +5. అలాగే 2 నుంచి 6 వరకు ఎంత పెరిగింది? +4. అలాగే 1 నుంచి 4 వరకు ఎంత పెరిగింది? +3. అలాగే 18 నుంచి 20 వరకు ఎంత పెరిగింది? +2. అంటే ఈసారి వచ్చి ఇటు నుంచి పెరుగుతూ వెళ్ళిందనమాట వాల్యూస్ అనేది. సో వాడిచ్చిన దానికి కూడా మనం ఇటు నుంచి వాల్యూస్ పెరుగుకుంటూ వెళ్తే అదే ఆన్సర్ అవుతుంది. సో అది కూడా మనం తెలుసుకుందాం. ఆ వర్డ్ అనేది ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి.
దీనికి కూడా మనం వాల్యూస్ ఇద్దాం. ఎస్ అంటే ఎంత, ఇదిగోండి ఇక్కడే ఉంది 19. అలాగే డబ్ల్యూ అంటే ఎంత అంటే 23. అలాగే ఐ అంటే ఎంత 9. అలాగే ఎన్ అంటే ఎంత 14. అలాగే జీ అంటే ఎంత 7. సో దీనికి మనం వాల్యూస్ పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ ఎలా ఉంది 2 నుంచి ఇలా పెరుక్కుంటూ వెళ్ళింది కాబట్టి మనం కూడా ఇక్కడ నుంచి 2, అలాగే 3, అలాగే 4, అలాగే 5, అలాగే 6. సో ఇది అన్నమాట, అలా పెంచుకుంటూ వెళ్దాం. 19కి 6 పెరిగితే ఎంత అంటే 25 అన్నమాట. 25 వాల్యూ ఎంత వై. అలాగే 23కి 5 పెరిగితే అంటే 23 తర్వాత మీకు 5 వాల్యూస్ అనేది పెరగాలి. 23 తర్వాత 24, 25, అలాగే 26, 1, 2 అంటే 1, 2, 3, 4, 5 వాల్యూస్ ఫ్రెండ్స్. 24 అంటే ఎక్స్, అలాగే 25 అంటే వై, అలాగే జెడ్, అలాగే 1, 2. 1 అంటే ఏ, 2 అంటే బి అన్నమాట. సో ఆన్సర్ అనేది బి అవుతుంది. ఇక్కడ మనకి 2 అనేది రాసుకుని బి వాల్యూ వేసుకున్నాం. అలాగే 9కి 4 పెరిగితే 13. 13 వాల్యూ ఎంత, అక్కడ ఏముంది ఎం అనేది ఉంది, 13 వాల్యూ ఎం. అలాగే 14కి 3 పెరిగితే 17. 17 స్థానంలో ఏముంది క్యూ ఉందన్నమాట. సో మనం క్యూ రాద్దాం. అలాగే 7కి 2 కలిపితే 9. 9 స్థానంలో ఏముంది ఐ ఉంది, ఇదిగోండి ఐ. సో ఐ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆన్సర్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ వర్డ్ అనేది మనం ఆల్రెడీ రాసుకున్నాము. అలాగే దాని కింద ఈ వర్డ్ అనేది కూడా రాసి సో మనం వాల్యూస్ తెలుసుకుందాము. ఐ అంటే ఎంత, ఐ అంటే 9. సో 9 అనేది ఇక్కడ రాద్దాము. అలాగే ఎన్ అంటే ఎంత, ఇదిగోండి 14. సో ఇక్కడ 14 అని రాద్దాము. అలాగే ఎస్ అంటే ఎంత, ఎస్ అంటే ఇదిగోండి 19 రాద్దాము. టీ అంటే 20, అలాగే 20 రాద్దాము. ఐ అంటే ఆల్రెడీ రాసాము 9, టీ అంటే 20, అలాగే యూ అంటే 21 అనమాట, ఇదిగోండి 21. సో అలాగే టీ అంటే 20, ఈ అంటే 5, ఇదిగోండి 5. అలాగే ఈ అంటే ఆల్రెడీ ఇక్కడ రాసాం కాబట్టి ఇదిగోండి 5. అలాగే టీ అంటే ఆల్రెడీ రాసాం 20, అలాగే యూ అంటే 21, అలాగే టీ అంటే 20, అలాగే ఐ అంటే 9, అలాగే టీ అంటే 20, ఎస్ అంటే ఆల్రెడీ ఇక్కడ రాసాం చూడండి 19, అలాగే ఎన్ అంటే 14, ఇదిగోండి ఇక్కడ రాసాము. అలాగే టీ అంటే 20, ఆల్రెడీ రాసాము 20. సో ఇది ఎలా ఉందో చూడండి, ఇవి వాల్యూస్ పెరగట్లేదు, పెరుగుతున్నాయి కానీ ఒక ఆర్డర్లో అనేది ఏమీ లేదనమాట. దీనికి చూడండి ఒక ఆర్డర్ అనేది లేదు. సో ఇది ఒక మోడల్ చూడండి. ఈ వర్డ్ చూడండి, దీనికి రివర్స్లో ఇది రాసుకొచ్చినట్టుంది, ఇదిగోండి ఈ, అలాగే టీ, అలాగే యూ రివర్స్లో రాసుకొచ్చినట్టుంది చూడండి. అలాగే టీ, అలాగే ఐ, అలాగే టీ, అలాగే ఎస్, అలాగే ఎన్, అలాగే ఇది ఐ అండి, ఇది ఐ అన్నమాట. సో ఇలా రివర్స్లో రాసుకొచ్చాడు. ఇది ఏదైతే ఉందో వర్డ్ అనేది దీనికి రివర్స్ ఇది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే దీనికి కూడా జనరల్ అనే దానికి కూడా మనం దీన్ని రివర్స్లో ఇలా ఫస్ట్ నుంచి రాసుకుంటూ రావాలి. సో అదే ఆన్సర్ ఫ్రెండ్స్. అది రాద్దాము. GENERAL. దీనికి పొజిషన్స్ అనేవి ఇవ్వాల్సిన లేదు, మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి జస్ట్ దీన్ని రివర్స్లో రాసుకుంటూ రావాలి. అది రివర్స్లో రాసుకుని వద్దాము. ఎల్ ఇక్కడ నుంచి ఫస్ట్, ఇది రివర్స్ అనేది ఇక్కడ ఫస్ట్ రావాలి. సో ఎల్ ఇక్కడ నుంచి ఏ, ఇక్కడ నుంచి ఆర్, ఇక్కడ నుంచి ఈ, అలాగే ఎన్, అలాగే ఈ, అలాగే జీ. సో ఇదే ఫ్రెండ్స్ ఆన్సర్. ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ నుంచి నేను ఏదైతే కోడింగ్ డీకోడింగ్లో ఉన్నాయో 6 టైప్స్ వాటికి నేను చెప్పడమే కాకుండా వాటికి మోర్ ఎగ్జాంపుల్స్ అనమాట. సో మీరు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేనంత విధంగా నేను ఎగ్జాంపుల్స్ అనేవి చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే కోచింగ్ తీసుకోలేక ఫ్రీగా అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కువ మనీ పెట్టి చదవలేని వాళ్ళు ఉంటారు ఇంటికాడ, కనీసం బుక్స్ కూడా కొనలేని పొజిషన్లో ఉంటారు. వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేస్తే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు నా క్లాసెస్ అనేవి రెగ్యులర్గా ఫాలో అవుతే మీకు రీజనింగ్ అనేది అసలు ఏమీ అర్థం కాలేదు అని అనుకోకుండా నేను చాలా ఈజీగా చెప్తాను. అలాగే కామెంట్లో ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.